ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర చేస్తున్న వాళ్ళందరూ చాలా చోట్ల రెండు నదులు కలిసే సంగమాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే హిమాలయాల నుంచి వచ్చే పవిత్ర నదులు అన్ని కలిసి గంగా నదిగా ఎలా మారుతుంది అనేది ఈ రోజు మీకు మ్యాప్ పాయింట్ లో చూపించబోతున్నాను. వీటిని ఉత్తరాఖండ్ పంచ ప్రయాగలుగా చెప్తారు. ఈ 5 ప్రయాగల్లో కూడా ఏ నదులు కలుస్తాయో మీకు డీటెయిల్ గా చెప్తాను చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి రీల్ ని సేవ్ చేసుకోండి. చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో దట్ మీరు ఉత్తరాఖండ్ వచ్చేటప్పుడు ఎటువంటి గైడ్ సహాయం లేకుండా మీకు మీరు గానీ ఈ నదులన్నీ కూడా చూసి మీరు బాగా తెలుసుకోవచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మొదటిగా బద్రీనాథ్ నుంచి వచ్చే విష్ణుగంగ లేదా అలకనంద నీతి నుంచి వచ్చే ధౌలిగంగతో కలిసి విష్ణు ప్రయాగలో కలుస్తుంది. పంచప్రయాగలో ఇది మొదటిది. ఇది అలకనంద నదిగా ఇంకొంచెం ముందుకు వెళ్లి నందాకిని నదితో నందప్రయాగలో కలుస్తుంది. పంచప్రయాగలో రెండవది ఈ నందప్రయాగ్. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్లి మూడవది కర్ణప్రయాగలో పిండార్ నదితో కలుస్తుంది. ఈ అలకనంద నది ఇంకొంచెం ముందుకు వెళ్లి కేదార్నాథ్ నుంచి వచ్చిన మందాకిని నదితో నాలుగవది రుద్రప్రయాగలో కలుస్తుంది. ఇక్కడ నుంచి అలకనంద నది ఇంకొంచెం ముందుకు వెళ్లి గంగోత్రి నుంచి వస్తున్న భాగీరథి నదితో కలిసి దేవప్రయాగ సంఘంలో గంగా నదిగా మారుతుంది. ఈ విధంగా గంగా నది ఫామ్ అవుతుంది. వీటిని ప్రయాగులుగా పిలుస్తారు. మొదటిది విష్ణు ప్రయాగ్, రెండవది నందప్రయాగ్, మూడవది కర్ణప్రయాగ్, నాలుగవది రుద్రప్రయాగ్, ఐదవది దేవప్రయాగ్. ఇప్పుడు మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళందరికీ కూడా ఈ రీల్ ని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి. రేపు శనివారం సాయంత్రం యూట్యూబ్ లో లైవ్ చేస్తాను. అందరూ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.